మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్ JNTU మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ 8186959697. కర్నూలు జిల్లా ఆదోనిలో డైవర్షన్ పాలిటిక్స్ జోరుగా నడుస్తున్నాయా? కూటమి నేతల మధ్య సఖ్యత లేదా? సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం ఎటువైపు తీసుకెళ్తోంది? కొత్తగా మొదలైన ఫ్లెక్సీల గోలేంటి? అది పెరిగి రచ్చరంబోలావడానికి కారకులెవరు? అసలు ఆదోని పొలిటికల్ పిక్చర్లో ఎలాంటి ట్విస్టులు పెరుగుతున్నాయి? కూటమి పార్టీల మధ్య గొడవలు ఒకవైపు, బీజేపీ వైసీపీల మధ్య పోరు మరోవైపు ఆదోనిలో పొలిటికల్ హీట్ను పెంచేస్తున్నాయి. మొన్నటిదాకా టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథిల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్లో జరిగింది. కూటమిలో కలిసి ఉన్న బహిరంగంగానే విమర్శలతో కలబడ్డారు ఇద్దరు. అభివృద్ధిపై ఎమ్మెల్యే అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని, గెలవక ముందొకటి, గెలిచాక మరొకటి మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు మీనాక్షి నాయుడు. కూటమి బలంతోనే గెలిచినా అందులో కీలకమైన టీడీపీ కార్యకర్తలను మరిచిపోయారని, ఇది ఇలాగే కొనసాగితే మా నిర్ణయాలు వేరుగా ఉంటాయని కూడా హెచ్చరించారు మీనాక్షి నాయుడు. అయితే అటు బీజేపీ ఎమ్మెల్యే వైపు నుంచి కూడా అంతే ఘాటుగా రిప్లై వచ్చిందట. ఆదోని టీడీపీలో 6 వర్గాలున్నాయని, అన్నింటినీ కలుపుకుపోవడంలో మీనాక్షి నాయుడు విఫలమయ్యారని, నియోజకవర్గంలో తెలుగుదేశం అంటే తానొక్కడినే అన్న భ్రమ నుంచి ఆయన ముందుగా బయటకు రావాలని కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే పార్థసారథి. వైసీపీతో మీనాక్షి నాయుడు 60-40గా లాలూచీ పడ్డారని, అందుకే ఆయన్ని వైసీపీని కాదని జనం తనకు ఓటు వేశారంటూ ఓ రేంజ్లో రివర్స్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే. ఆ గొడవ అలా జరిగి కొన్నాళ్ల నుంచి కామ్ అవుతోంది అనుకుంటున్న టైంలో ఎప్పుడు బీజేపీ వైసీపీల మధ్య ఫ్లెక్సీ వార్ హాట్ టాపిక్ అయింది. ఆదోనిలో వైసీపీ ఆఫీసున్న భవనాన్ని అక్రమంగా నిర్మించారంటూ బీజేపీ వర్గీయులు పలుచోట్ల ఫ్లెక్సీలు వేశారు. ఆ భవన నిర్మాణంపై కొన్ని నెలలుగా చర్చ జరుగుతోంది. ఎన్జీఓలు గతంలో కొన్న స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అనుచరుడు లీజ్కి తీసుకుని బిల్డింగ్ కట్టి సొంతం చేసుకున్నారట. దాన్నే ఇప్పుడు వైసీపీ ఆఫీస్కి లీజ్కిచ్చారు. ఈ భవనానికి మున్సిపాలిటీ అప్రూవల్ కూడా లేదట. దీంతో వైసీపీ ఆఫీస్ అక్రమ నిర్మాణమని ఆరోపిస్తోంది బీజేపీ. ఇదే విషయాన్ని చెబుతూ తాజాగా ఆదోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు వేశారు. అయితే ఈ ఫ్లెక్సీలు వేసింది, అందులో ఫోటోలు వేయించుకుంది సాయి ప్రసాద్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండి ఎన్నికల తర్వాత బీజేపీలో చేరినవారే. ఈ ఫ్లెక్సీలపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రచ్చయింది. వైసీపీ కౌన్సిలర్లు బైఠాయించి ఫ్లెక్సీల్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ఇదే సమయంలో ఈ విషయమై మరో చర్చ మొదలైంది. కూటమి పార్టీల మధ్య గొడవల నుంచి దృష్టి మళ్లించడానికే ఈ కొత్త గోల మొదలుపెట్టారని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అనుచరుల ఆక్రమణలపై ప్రజల్లో చర్చ పెట్టడానికంటూ ఎమ్మెల్యే పార్థసారథి ముఖ్య అనుచరుడు అన్నట్టుగా చెబుతున్న ఆడియో వైరల్ అవుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి కుడి ఎడమగా ఉన్న వ్యక్తే బీజేపీలో చేరి ఇప్పుడు ఆయన మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారట. వైసీపీ ఆఫీస్ భవనం అక్రమ నిర్మాణంపై దశల వారీ ఆందోళనకు ప్లాన్ చేస్తున్నామంటూ సాయి ప్రసాద్ రెడ్డి మాజీ అనుచరుడు ఆడియో రికార్డులో బయటపెట్టినట్టు తెలిసిందే. మొత్తం మీద ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయమంతా మాజీ ఎమ్మెల్యేలు మీనాక్షి నాయుడు, సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే పార్థసారథి చుట్టూ తిరుగుతోంది. రాజకీయాల్లో దేన్ని నమ్మడానికి లేదు. ఎవరిని డైవర్ట్ చేయడానికి ఎవరు పావులు కదుపుతున్నారోనని అంటున్నారు స్థానికులు.